ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. దేవునికి స్తోత్రాలు. ఈ సమయంలో సామెతల గ్రంథం 10వ అధ్యాయము 17వ వచనాన్ని కొద్దిసేపు ధ్యానించుకుందాం. అందులో ఏముందంటే, ఉపదేశమును అంగీకరించేవాడు జీవ మార్గంలో ఉన్నాడు, గద్దింపునకు లోబడని వాడు త్రోవ త్రప్పును. ఇక్కడ ఉపదేశం అంటే ఏంటి? ఉపదేశం అంటే ఏంటి అంటే, నిన్ను నన్ను తయారు చేసినటువంటి మన తండ్రి అయిన దేవుడిని మనం నమ్మడమే ఉపదేశం. ఆయన చెప్పినటువంటి ప్రతి మాటను పాటించడమే ఉపదేశం. ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించడమే ఉపదేశం. మరి ఆయన ఏం చెప్పాడు? నీ తల్లిని తండ్రిని సన్మానించమని చెప్పాడు. నరహత్య చేయవద్దన్నాడు, వ్యభిచరించవద్దన్నాడు, దొంగిలవద్దన్నాడు, అబద్ధం పలకవద్దన్నాడు. నీ దేవుడని యెహోవాను పూర్ణ మనసుతోటి పూర్ణ బలముతో ఆరాధించమని చెప్పాడు. అదేవిధంగా ప్రతి ఆదివారాన్ని మంచిగా పరిశుద్ధంగా గడపమని చెప్పాడు. అదేవిధంగా నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించమని చెప్పాడు. అలాగే నీ కొరకు కలువరి సిలువలో నేనే మానవ రూపంగా వచ్చి నీ పాపముల కొరకు బలి ఆఖరి రక్తపు బొట్టు వరకు రక్తము కార్చాను. నా పాపములు నేను కార్చినటువంటి రక్తము ద్వారా మీ పాపములకు క్షమాపణ కలుగుతుంది. నన్ను నమ్మండి, మీకు నిత్య జీవాన్ని ఇస్తానన్నాడు. అదేవిధంగా నీ భార్యతో నీ పిల్లలతో ఎలా బ్రతకాలి, నీ సహజీవనం ఎలా చేయాలి, సహచరులతో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలాంటి వివేచన కలిగి ఉండాలి, ఇవన్నీ కూడా ఈ బైబిల్ గ్రంథమందు అనేకమైన విషయాలు రాయించి ఉన్నాయి. అలాగే సామెతల గ్రంథంలో ఎన్నో జీవితానికి అవసరమైనటువంటి జ్ఞానయుక్తమైనటువంటి సంగతులు, జ్ఞానయుక్తమైనటువంటి విషయాలు, ఎలా బ్రతకాలి, ఎలా మాట్లాడాలి, ఎలా జీవించాలి, ఇలాంటివన్నీ కూడా ఎన్నో విషయాలు రాయించి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉపదేశమే. ఇవన్నీ కూడా దేవుడు చెప్పినటువంటి ఉపదేశం. ఇవి నేను చెప్పినవి కాదు, ఇంకెవరో చెప్పేటివి కాదు. ఇవి కేవలం దేవుని ద్వారా కలిగినటువంటి గ్రంథం బైబిల్. ఈ గ్రంథం బైబిల్ దేవుడు సర్వమానవాళి కొరకు రాయించినటువంటి ఉపదేశం. ఈ ఉపదేశాన్ని అంగీకరించేవాడు ఎలా ఉంటాడంటే జీవ మార్గంలో ఉంటాడు. ప్రజలను జీవ మార్గంలో నడిపించడానికి, వాళ్ళ జీవితాల్లో జీవం ఉండేటట్లు చేయడానికి దేవుడు రాయించి ఇచ్చినటువంటి గ్రంథమే ఈ బైబిల్. ఈ ఉపదేశాన్ని ఎవరైతే అంగీకరిస్తారో వారి జీవితాల్లో జీవం ఉంటుంది. వారి జీవితంలో శక్తి, బలము, ఫలితం, విస్తరణ ఉంటుంది. అలా కాకుండా ఈ మాటలను అంగీకరించకపోవడం అంటే గద్దింపునకు లోబడని వాడు ఏం చేస్తాడంటే త్రోవ తప్పుతాడు. ఏ త్రోవ తప్పుతాడు? ఈ జీవ మార్గాన్ని తప్పుతాడు. వారి జీవితంలో జీవం ఉండదు. ఒక ఎండిపోయినటువంటి స్థితి రాజ్యం వెళుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని యొక్క ఉపదేశాన్ని అంగీకరిస్తే మనం జీవ మార్గంలో ఉంటాం. ఈ లోకంలో మన జీవితంలో జీవం ఉంటుంది. మనం మరణించిన తర్వాత కూడా ఆ నిత్య జీవంలో దేవునితో మనం ఉంటాము. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక.